హాయ్ ఫ్రెండ్స్, లేచిన కాన్నింటి పొద్దున్న లేయాలి, బెడ్షీట్లన్నీ మడత పెట్టాలి, పాస్కసులను దొబ్బాలి, ముఖం కడుక్కోవాలి, పొయ్యి శుభ్రం చేయాలి, వంట చేయాలి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి పిల్లలకు, మళ్ళీ యూనిఫామ్లు వేయాలి, స్నానం చేయించి యూనిఫామ్ వేసి షూస్ కట్టి క్యారీ కట్టి స్కూల్ బ్యాగులు ఇచ్చి పని కదా. ఇంత పని చేసే ఆడవాళ్లకు కనీసం అవునే నువ్వు చేస్తున్నావు అని కొంచెం గుర్తింపుగా లేదు మనకు ఆడవాళ్లకు. ఏమనంటే ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నావు. ఇంట్లో ఉండి ఏమన్నా అయినా పడుకొని నిద్రపోతున్నామా? రోజు పడుకొని నిద్రపోతున్నామా? ప్రతి ఒక్క అత్తగారికి కానీ చెప్తున్నా, కోడల్ని కూతురులా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనిషిలా చూడండి చాలు. ఏమనంటే మా కోడలు ఇంటికాడుంది, మా కోడలు ఏం పని చేయట్లేదు, మా కోడలు పడి నిద్రపోతుంది, దునిపో తినడం పడుకోవడం, ఇదే గొడవ. భర్త వచ్చిన తర్వాత కంప్లైంట్లు. ఏమని కంప్లైంట్లు? నీ పెళ్ళాం ఇలా అలింది, నీ పెళ్ళాం ఇలా అలింది, ఇలా గొడవ పడింది, నాతో ఇలా గొడవ పడింది అని చెప్తుంటారు. వాళ్ళు పన్నెండింటి రాని, ఆఫీస్ నుండి రాని, వర్క్ చేసుకొని రాని, ఏదన్నా కానీ ఏది ఉంటే ఏ పని మగవాళ్ళు కానీ అక్కడ అలసిపోయి వచ్చింటారు కదా, వాళ్ళు సతాయడం తప్పు కదా. అందుకే ప్రతి ఒక్క అత్తగారికి చెప్తున్నాను, బాగా చూసుకోండి. మీ కూతురులా చూసుకోమని చెప్పట్లేదు. మన కూతురు ఒక ఇంటికి పోయిన తర్వాత ఎలా ఉండాలనుకుంటాం అలాగే చూసుకోండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. బాయ్.